తిరుపతి నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్థానిక తుడా రోడ్డు వినాయక నగర్ కట్టపైన వెలసిన వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో బుధవారం చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం దాదాపు 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా దొడ్డారెడ్డి, సిద్ధారెడ్డి, శంకర్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు వాసు పద్మావతి, మునికృష్ణారెడ్డి, కాసవనూరు వాసు, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎం దొరై, కన్నయ్య, రామకృష్ణారెడ్డి, సాయి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా విఘ్ననాథునికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గణేశాయ నమః. ఈ వరసిద్ధి వినాయక దేవాలయము ఈ తిరుపతి జిల్లా వినాయక నగర్ కాలనీ తాతయ్య గుంట కట్ట. ఈ వరసిద్ధి వినాయక దేవాలయము సుమారు 20 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ జయప్రదంగా జరిపిస్తున్నాము. ఇందుకు పెద్దలు దాతలు అందరూ సహకరించడం వల్ల ఈ నిర్మాణం జరుగుతున్నది. అందరూ జయప్రదం చేయాలని మరి కోరుతున్నాము. మరియు ఇక్కడ వచ్చిన భక్తాదులందరూ కూడా ఆ యొక్క గణపతి ఆశీస్సులు ఎల్లవేళ ముందు వెనక తోడుండి కాపాడని మరి కోరుతున్నాము. తిరుపతి వినాయక నగర్ కట్ట వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు 2వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తదనంతరం భక్తులకు అన్నదానం చేశాము. దాతల సహకారంతో వరసిద్ధి వినాయక మహోత్సవ గుడి కమిటీ అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని, ఆ వినాయకుని ఆశీస్సులు అందరూ కలగాలని ఈ గత 20 సంవత్సరాలుగా ఈ వరసిద్ధి వినాయక దేవాలయంలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వినాయక పర్వదిన సందర్భంగా అలాగే సంకటారి చతుర్థి సందర్భంగా ప్రతి నెల ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. అందరూ వచ్చి ఈ వరసిద్ధి వినాయక స్వామి వినాయకర్ కట్టపైన వెలిసిన ఈ స్వామిని దర్శించుకుని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని. జై గణేష్.